ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ ను దిశ కేసు తరహాలో ఎన్కౌంటర్ చేయాలంటున్నారు దైవాలగూడెం గ్రామస్తులు. రాజ్ కుమార్ నరరూప రాక్షసుడని అతన్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. చంపినటువంటి హంతకుడి ఊరిలో ఉన్నాము. దైవాలగూడెం సర్పంచ్ మనతో ఉన్నారు, ఉప సర్పంచ్ మనతో ఉన్నారు. ఈ ఊరంతా ఈ నిందితుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఒకవేళ అతను దొరికితే ఎలాంటి చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ముందుగా సర్పంచ్ తో మాట్లాడారు. చాలా నాగర్కుంట గ్రామ పంచాయతీ, దాని కింద ఆమ్లెట్ ఇది అదొక 50-60 ఇళ్ళు. దీనికి మీరు సర్పంచ్. ఇప్పుడు ఆ రాజ్ కుమార్ అనే వ్యక్తి నువ్వు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇతను 6 మందిని చంపాడు. యాజ్ ఎ సర్పంచ్ గా మీరు ఈ ఊర్లో ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఆ వ్యక్తి రాజకుమార్ అనే వ్యక్తి దొరికితే చట్టపరంగా కఠిన చర్య తీసుకోవాలని అనుకుంటున్నాం. ఒకవేళ ఇటంగా దొరికితే ఆయనని ఈ విషయంలో ఎట్లా ఎన్కౌంటర్ చేసాడో అట్లా ఈ పోలీసు వాళ్ళు ఆయన అట్లా చేయాలని కూడా కోరుకుంటున్నాం మేము. అంత కఠినంగా ఇప్పుడు ఎట్లా అంటే చిన్న పిల్లలు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలను కూడా ఒక మేకలు కోసినట్టు కోసిండు ఆ పిల్లడు. అట్లా ఆ తల్లిని కోసిండు, అక్కడ అమ్మాయి వాళ్ళ మైనర్ వాళ్ళ అమ్మని కోసిండు, వాళ్ళ నాయనమ్మని అట్లే చేసిండు. మళ్ళీ ఇక్కడ వాళ్ళ భార్యను, వాళ్ళ కొడుకుల ఇద్దరిని, ఆ మైనర్ అమ్మాయిని, వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి, ఆ మైనర్ అమ్మాయిని ఇక్కడ మా ఊరు చెరువు దగ్గర తీసుకొచ్చి కోసేసాడు. వాళ్ళ పిల్లలను పండుకున్నట్టుగానే తీసేసాడు. అట్లనే ఆ రాజకుమార్ అనే వ్యక్తి దొరికిండే అనుకో, ఆయనను ఏ విధంగానైనా వాళ్ళు మొత్తం మీద చట్టపరంగా ఏ సెక్షన్లనే చేసి వృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకు గ్రామస్తుడు కదా, మీకు అంతో ఇంతో ప్రేమ ఉంటుంది, బంధువు ఆప్యాయత ఉంటుంది, మీరు కూడా అంత కఠినంగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన మీద బంధుత్వము అంత సానుభూతి ఉండడానికి ఆయన చేసిన పని మంచిది కాదు కదా. ఒక 6 మందిని ఒక నరరూప రాక్షసుని లేక కోసేసాడు. అట్లాంటి వ్యక్తి మీద మనం సానుభూతి ఎట్లా చూపిస్తాం? మీ ఊర్లో ఉంటాడు ఇతను? ఆ ఊర్లోనే ఉంటాడు. మీకు పరిచయమే? పరిచయమే, మాకు ఊర్లో ఉంటాడు కనుక ఊర్లో పరిచయమే. ఎందుకు ఇంత క్రూయల్ గా మారింది అతని మెంటాలిటీ? ఆయన మెంటాలిటీ మనకి ఏం తెలుసు. ఇంతకు ముందు నిన్న కూడా ఇక్కడ క్రికెట్ ఆడతారు పిల్లలు, వాళ్ళ దగ్గర కూడా ఆ పిల్లలను తీసుకుపోయినంట. ఇద్దరిని ఇంతసేపు కూర్చున్నారంట, చూసిరంట క్రికెట్, ఆ పిల్లలు ఆడుతుంటే కూర్చురంట. మళ్ళీ ఇంటికి స్కూటీ మీద తీసుకొచ్చి ఇంటికాడ ఇడిచిపెట్టి షాబాదేమంట. మళ్ళీ సాయంత్రం ఒక రెడ్ కార్ లో వచ్చిండంట, మనం చూడలేదు. ఈ ఊరోళ్ళు ఆ కార్ లో వచ్చిండు, మళ్ళీ పోయిండు. మళ్ళీ నైట్ ఎప్పుడు వచ్చిండో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ చంపేసి వీళ్ళని తీసి చంపాడు. ప్లాన్ చేసుకుని ఈ చెరువు ప్రాంతంలో ఈజీగా ఉంటది అని చెప్పి ఆ అమ్మాయిని చంపి దగ్గర ఆడ కత్తి వదిలిపెట్టాడు. మళ్ళీ ఇంట్లో భార్య పిల్లల్ని చంపేసిన దగ్గర కూడా ఆడ కూడా ఒక కత్తి వదిలిపెట్టాడు. ఇప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయిని చంపి తర్వాత ఇంటికి వచ్చింది. ఇక మేము చూడలేదు ఎవరిని ముందు చంపాడు అనేది అయితే చూడలేదు. నేను కూడా నార్కొండ విలేజ్ లో ఉంటాను. నేను అక్కడనే మాకు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాత్రి 1 గంటలకు ఇట్లా మీ దగ్గర శివరకాడ బాడీ ఉంది అంటే, ఎక్కడి సార్ అంటే రాజకుమార్ అనే వ్యక్తి తీసుకొచ్చిండు షాబాద్కి వెళ్ళి ఇక్కడ చంపిండు అని అంటే మేము వచ్చినాం. అక్కడ వచ్చే వరకల్లా ఇక్కడ కూడా ఈ విలేజ్ ఏం చేశారంటే వాళ్ళ పిల్లలను భార్యను కూడా చంపేసిన అని చెప్పారు. మేము ఇక్కడ చూసే వరకల్లా షాబాల్లో కూడా మళ్ళీ 2 చంపేసి వచ్చిండు. వీడ 4 షాబాలు ఇద్దానని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ షాబాద్ వెళ్ళని చూసి వచ్చినాం, ఇక్కడ ఇళ్ళని చూసినాము. అప్పుడే పోలీసు ప్రొడక్షన్ వచ్చింది, బాగా బందోబస్తు చేసి గడబడి కాకుండా. సర్పంచ్ అంటున్నారు చాలా రోజుల నుంచి ఇష్యూస్ జరుగుతున్నాయి, అతని మీద కేసులు పెట్టారు, షాబాద్ లో నుంచి వెళ్లేశారు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఆయన బెదిరించారంట. అంత నిజమేనా? అయితే ఆ కేసులు పెట్టిన విషయం అయితే మాకు తెలియదు, ఊర్లో తెలియదు. అక్కడి నుంచి పంపించేసారంట కదా, ఉండొద్దు ఊర్లో అని చెప్పేసి. అక్కడి నుంచి అంటే వాళ్ళ అమ్మ నాయన ఇక్కడ ఉంటారు, వాళ్ళేమో అమ్మ నాయన పోయి షాబాలు ఉంటారు, ఆయన ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటారు. ఎందుకు ఉండాల్సి అక్కడ గొడవ అయిందంట. అదే మైనర్ అమ్మాయి తోటి అది ఏదో కేసు అయిందంట, పోకరో కేసు అయిందంట. ఆ కేసు విషయం మాకు కూడా తెలియదు, అది ఈ రోజు బయటపడ్డది. మాకు అదంతా సర్పంచ్ గా మీ నోటీస్ కి ఏం రాలేదు అంటే పంచాయతీ చేద్దామని ఇట్లా చేస్తున్నా? మా నోటీస్ కి అసలు ఆ పిల్లాడు ఇట్లాంటి వాడు ఇట్లా చేస్తున్నాడని కూడా ఎప్పుడు కూడా మా నోటీస్కి రాలే. మేము గెలిచి కూడా 6 నెలలు అయిపోతుంది, ఇప్పటి వరకు ఆ ప్లాన్ గురించి అభిప్రాయంతో మా దగ్గరికి రాలే. మేము అంతకుముందు కూడా పరిచయమే, కానీ ఎప్పుడు కూడా ఆ ప్లాన్ కొట్టాడల గురించి మాకు విషయం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మీ ఊరంతా మారుమోగిపోతుంది, మంచి విషయంలో మారిపోతే బాగలేదు, కానీ క్రైమ్ విషయంలో మీ ఊరు పేరు ఇప్పుడు టాప్ అయిపోయింది. టాప్ అయిపోయింది. నాగర్కుంట దయాలగూడెం అంటే టాప్ ఇండియాలో తెలిసిపోయింది. ఈ ఊరు చిన్న ఊరే గానీ పెద్ద ప్లాన్లు ఉన్నాయనేది అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్న భార్య కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని మీ ఊర్లో నిజమైన అదేమన్నా వివాదం అయిందా? ఏం లేదు, అది వివాహం ఏం లేదు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇల్లు పక్కనే దగ్గర దూరం ఉంటది. ఒక 6-7 సంవత్సరాలు అయినా చేసుకొని లవ్ మ్యారేజ్. ఆ తీసుకొని పోయిన తర్వాత కొన్ని రోజులు ఈ నాగరోడ్ కాడ ఉంటారు, ఒక 6 నెలలు. ఆ తర్వాత వచ్చి షాబాల ఇక్కడనే ఉంటారు వాళ్ళు. షాబాల కూడా సొంత ఇల్లే. పెద్దలు కుదిరిచ్చిన పెళ్ళమ్మా? ప్రేమ వివాహమే. అంటే తెలియకుండా తెలియకుండా తీసుకుంటారు, తెలియకుండా తీసుకొని పెళ్లి చేసుకుంటారు. అయిన కంటే ఆమె ఒక 1-2 సంవత్సరాలు పెద్ద ఆమెనే. అమ్మాయి చదువుకోవడానికి పోయినప్పుడు పరిచయం? అయ్యాలి ఎట్లా పరిచయం, ఇద్దరు ఒకటే ఊరు కదా. సేమ్ ఈ అమ్మాయిని ఎట్లా వెంటబడ్డాడో ఇప్పుడు ఆ మైనర్ అమ్మాయి వెంబడి కూడా అట్లనే పడ్డాడు. అదే సేమ్ అదే ఉంటది, సేమ్ అదే.
అట్లనే ఉంటే ఆ మైనర్ అమ్మాయిని తీసుకుపోయి అంతా చేసిండు. ఈ అమ్మాయి కూడా నేను ఉండగా నువ్వు ఇట్లా చేస్తున్నావు అన్నట్టు అడగొచ్చు భర్తను, ఎవరైనా అడుగుతారు కదా సార్. అడిగినప్పుడు నువ్వు ఎందుకు వాడు ఎందుకు అని చెప్పి ఆ కక్షతోటి ఇట్లా చేసినేమో అన్నట్టు అనుమానం అదంతే. ఇప్పుడు అక్కడ షాబాద్ లో ఈ చనిపోయినటువంటి అమ్మాయి తరపున బంధువులు అంటే ఇల్లుని కూల్చేస్తాము ఆ ఊర్లో అయినా ఈ ఊర్లో అయినా అంటున్నారు. ఆ ఊరు వాళ్ళు మీ ఊరికి వస్తే ఆ ఊరు వాళ్ళు మా ఊరికి వస్తే మేము కూడా సహకరిస్తాం, ఎందుకంటే మా దగ్గర కూడా చేసిండు కదా. ఆ క్రైమ్ కూడా మీకు సంబంధం ఉంది? మాకు సంబంధం ఉంది, ఎందుకంటే వాడు మా దగ్గర మంచి పని చేయలేడు కదా. ఆ ఊళ్ళకు అన్యాయం చేసిండు, మాకు కూడా మా ఊళ్ళో కూడా అన్యాయం చేసిండు కదా. అట్లా మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం వస్తే కూడా. ఇప్పుడు ఒకవేళ ఊళ్ళు కూల్చేస్తానా మీరు సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా అంటే జనాలంతా సిద్ధంగా ఉంటే మేము కూడా సిద్ధంగా కూల్చేస్తామంటే వాళ్ళు కూల్చేది మేము కూల్చేది. కానీ వాళ్ళైతే వాళ్ళ ఇంటి వరకు మాత్రం వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళ అన్నలు కానీ వాళ్ళ నాయన కానీ. ఈ పిల్లగాడు కూడా మంచోడు, కానీ ఇప్పుడు ఇట్లా జరిగింది మా ఇట్లా చేస్తాడని మాకు కూడా తెలియదు. ఎప్పుడు అనుకోలేదు? ఇప్పుడు అనుకోలే. ఇప్పుడు వీళ్ళ అమ్మా నాన్న ఎట్లున్నారు? అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ పిఎస్లో ఉన్నారు. ఏమంటున్నారు? మాట్లాడిరా మీరేమన్నా? మాట్లాడలేదు. వాళ్ళ పోలీసు వాళ్ళు మాకు గలవనిస్తలే లేరు కదా. పోలీసు వాళ్ళు వాళ్ళ అమ్మ నాయన మాకు గలవనిస్తలేరు. ఇప్పుడు కూడా చెప్పినాము, వాళ్ళ బాడీలు వచ్చిన తర్వాత వాళ్ళ పొలాల్లో పెడతాం జర సార్ ప్రొడక్షన్ ఇచ్చి వాళ్ళకి పంపించండి అని అడిగినాము. సరే చూస్తాం, వాళ్ళు ఎక్కడ ఉన్నా పిలిపించి పంపిస్తామని అన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఊర్లో ఏమైనా ఎగబడము, పక్క ఊర్లో ఏమైనా ఎగబడడం, ఆ సిచ్యువేషన్ చూసి పోలీసులు రావట్లేదు. ఏం చెప్తారు గ్రామ పెద్దగా మీరు? గ్రామ పెద్ద ఏం చెప్తే అబ్బాయి దొరికితే ఆయన కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం. అంతే. అది ఏదైనా సరే ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు కూడా. రేపు ఇంకోటి కూడా చేస్తాడు, ఈయన చేసాడు ఏం చేశారు, రేపు మనం కూడా చేసాడు ఇంకోటి కూడా చేస్తాడు. అట్లాంటి వాళ్ళు కాకుండా మీరు సర్పంచ్ గా స్వాగతిస్తాం. అంతేనా? అంతే. గ్రామ సర్పంచ్ కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎక్కడ చట్టానికి అతీతులు గారు కాబట్టి ఏ స్థాయిలో ఉన్నా ఎవరైనా ఆయన మెంటల్ పర్సనాలిటీ సరిగ్గా ఉన్నా లేకపోయినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అంటూ మాత్రం గ్రామ సర్పంచ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.